తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, సంస్కృత పండితురాలు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము నామ మహిమ తెలియగా రారండి. మనం ఎప్పుడు ఆ పాట కూడా పాడుకుంటూ ఉంటాం, శ్రీ లలిత రహస్య సహస్రనామ మహిమ తెలియగా రారండి. అంతే కదా, అలా మనం పాడుకుంటూనే ఉంటాము. మీ పుణ్యమా అంట ఆ నామాల్లోనే ఉన్న మహిమలు తెలుసుకుంటున్నాము. భక్తి శ్రద్ధలతో ఎవరు పారాయణ చేసినా కొంగు బంగారం అయిపోద్ది అమ్మవారు. అంతే కదండి, మనకు కావాల్సింది కొంగు బంగారం అంటారు, మీ నట్టిల్లు బంగారం గాను అంటారు. తెలుసుకొని పారాయణ చేస్తాం వలన మీ నట్టిల్లంతా బంగారం అయిపోద్ది. ఇంకో మాట కూడా అనేవారు మన పూర్వీకులు, నీ నోట్లో ఇంత బెల్లం ముక్క పెట్టా అనేవారు. కరెక్ట్ అండి. మనకి నోరంతా తీపి అయిపోయి, అంటే ఆ నామాలు మనం చెప్పడం వలన మనకి నోరంతా బెల్లం ముక్క తినంత తీపి అయిపోతుంది. ప్రేక్షకుల హృదయాలు కూడా అలాగే తీయగా మధురంగా మీరన్నట్టు ఎంతో తెలియగరారండి అన్నంత హృదయంగా వాళ్ళు స్పందిస్తున్నారు. ఇదేంటంటే ఈ ఛానల్లో అమ్మవారి గురించి చెప్పుకోవటం అనేది కేవలం ఆవిడ అనుగ్రహమే, అంతకన్నా మన మాత్రం మన చేతుల్లో వెళ్ళేది. ఇదిగో ఈ పుస్తకం నేను రాసిన వేళా విశేషం ఎటువంటిదో కానీ ఇంతమంది ప్రజలతో ఈ పుస్తకాలోని వివరాలన్నీ నేను పంచుకోగలుగుతున్నాను. విన్న శ్రోతలందరూ కూడా చాలా సంతోషపడి ఈ పుస్తకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదొక చక్కటి సువర్ణ అవకాశం మనకి ఈ ఛానల్లో దొరకటం అనేది మన ప్రేక్షకులకి, మీకు నాకు కూడా చాలా అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రేక్షకులకి రోజుకు ఒక పుస్తకం అన్నా కూడా వాళ్ళకి తృప్తిగా లేదండి. అవునండి, మరి మారుద్దామా? రోజుకు 2 నామాలు తీద్దాం, 2 పేర్లు తీద్దామా? రోజుకి 3 పేర్లు తీద్దామండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. 3 నామాలకి 3 పేర్లు తీద్దాం మనం. మహాకాళి, మహాసరస్వతి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అలా ఆవిడ ముగ్గురమ్మల మూలపుటమ్మ గనక 3 అమ్మలని మనం సెలెక్ట్ చేద్దాము. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ వాళ్ళకి ఆశీస్సులు ఇస్తుంది, పుస్తకాన్ని కూడా అందజేస్తుంది. ఆ రకంగా మనం ప్రేక్షకులకు ఎక్కువ పుస్తకాలు అందించడానికి మన తరఫు నుంచి మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండానండి, తప్పకుండా. చాలా మంది చాలా ఎదురు చూస్తున్నారండి. చాలా ఒక్క పుస్తకం ఇష్టం వల్ల మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము అని చాలా నిరాశపడుతున్నారు, బాధపడుతున్నారు. వారు బాధపడితే మనకు బాధగా ఉంటుంది. అందులో 3 పుస్తకాలు. అమ్మవారి మీద ఎంత శ్రద్ధ ఉంటే వాళ్ళు అంతగా బాధపడుతున్నారు. అంతే కదండి, మనం వాళ్ళ యొక్క శ్రద్ధ భక్తిని గమనించి ఎంత తొందరగా వీరితో తొందరగా అందిద్దాం. మన వంతు ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం. తప్పకుండా చేద్దాం. ఇప్పుడు 5వ నామం చెప్పుకుందామండి. ఇవాళ మనం 4వ నామం రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అనే నామాన్ని యువతకి సందేశంగా మనం చెప్పాం. అవునండి, ఈ కాలంలో యువతకి సందేశంగా అందించాం. ఇప్పుడు 5వ నామం ఉంది. ఈ 5వ నామం కూడా అమ్మవారు తన యొక్క బాణప్రయోగం ఎలా చేసింది. బాణప్రయోగం అంటే ఆవిడ కోదండం వహించి ఉంటుంది కదా, ఆ కోదండాన్ని వహించినప్పుడు దాంట్లో బాణాలని ఎందుకు ప్రయోగించింది, ఎవరి మీద ఏ సందర్భంగా ప్రయోగించింది అనేది ఇప్పుడు మనం ఈ నామంలో చెప్పుకుంటాం. ఇది మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. నామమే చూడండి ఎంత బాగుంటుందో. ఇచ్చు అంటే మనకి చెరుకు గడ్డ, సంస్కృతంలో ఇచ్చు రసం అంటారు, అంటే చెరుకు రసం అని అర్థం. ఇచ్చుకండి ఇంకొకటి కూడా ఉంది. ఆ ఇచ్చు అనేది చెరుకు గడ్డని విల్లుగా ధరించిన వాళ్ళు ఇద్దరు, ఒకటి మన అమ్మవారు, తర్వాత మన్మధుడు. వీళ్ళిద్దరూ ఏంటంటే ఇచ్ఛ అనే శబ్దం కూడా సంస్కృతంలో ఉంది. అవునండి, ఇచ్ఛ అంటే కోరిక అంటారా? ఇచ్ఛ అంటే కోరిక. ఆ ఇచ్ఛా శబ్దానికి ముందు ఇచ్ఛ అని వస్తుంది. అంటే మూల ధాతువులు ఉంటాయి సంస్కృతంలో, గమ్ గచ్చ, ఇష్ ఇచ్ఛ ఇట్లా వస్తాయన్నమాట. మూల అంటే ధాతు రూపమైనటువంటి, ధాతుజన్య రూపమైనటువంటి సంస్కృత భాషలో మూల ధాతువులు కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి తర్వాత ధాతువులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంటే మొదటి ధాతువు మామూలుగా సహజంగా బయట మామూలు ప్రజలకు అర్థం కాదు, మూలధాతు. రెండవ ధాతు మాత్రం అది వాడుక భాష వచ్చింది కనుక అది వాడుకలో ఉంటుంది. అంటే వ్యాకరణ ప్రయోగాలు అలా ఉంటాయి. అందుకని ఇప్పుడు ఇషు ఇచ్ఛ అంటే ఇషు అంటే ఏంటి,
మనకి ఇదే కదా, చెరుకుగడ్డే కదా. అవునండి. అందుకని మనోరూపేక్షు కోదండ ఇషు ఇచ్చ అవుతుందన్నమాట. అంటే చెరుకుగడ్డలోనే మానవుడి యొక్క జీవితంలో అన్ని కోరికలు నిక్షిప్తమై ఉంటాయి. మానవుడు కోరికలన్నీ తీయగానే ఉంటాయి కదండి. చెడు కోరికలు ఎవరు కోరుకుంటారు? అందుకని మనిషి సక్రమంగా ఆలోచిస్తే అన్ని చక్కటి తీయటి కోరికలే కోరుకుంటాడు. ఎందుకంటే తన జీవితం బాగుపడాలనుకుంటాడు, తన కడుపును పుట్టిన పిల్లలు, భార్య కూడా చక్కగా జీవితం గడపాలనుకుంటాడు. అవును కదా. అలా కోరికలలో ఒక మాధుర్యం ఉంటుంది. ఆ మాధుర్యం ఉన్నటువంటి చెరుకుగడ్డని అమ్మవారు ఎందుకు తన యొక్క మనోరూపేక్షు కోదండ, చూడండి, మనస్సునే చెరుకుగడ్డగా చేసి మనోరూపేక్షు కోదండ, ఆవిడ కోదండంలాగా పట్టుకుంది. దేన్ని పట్టుకుంది? మనహ రూప ఇచ్చు, మనస్సుకి రూపంగా ఉన్నటువంటి ఆవిడ మనస్సు అంత స్వభావ మధుర కదండి అమ్మవారు. స్వభావ మధుర అమ్మవారు, అంటే మధురత్వమే స్వభావముగా కలిగిన లలితాదేవి తన మనస్సుని చెరుకుగడ్డగా చేసింది. ఎందుకంటే చెరుకుగడ్డకి ఆపాతం మధురమే, ఎక్కడ ఒక చోట ఉండటం ఒక చోట ఉండకపోవటం ఉండదు. అవునండి. సో పుండేక్షు పాశాంకుశ పుష్పబాణ చేప అని కాళిదాసు వర్ణించినటువంటి ఆ పుండేక్షుకి ఒక విశేషం ఉంది. దాంట్లో ఈ చెరుకుగడ్డలు 2 రకాలు. ప్రతి చెరుకు కణుపుకి చెరుకు కొంచెం ఉంటుంది, ఒక కణుపు వస్తుంది కదా, ఆ కణుపుకి ఆ పై కణుపుకి మధ్యలో తెల్లటి సారలు ఉంటాయి. అవునండి. అది తీపిలో తీపి, మధురాతి మధురంగా ఉంటుంది ఆ చెరుకు రసం. అవును, కడుపు దగ్గర కొంచెం తేడా ఉంటుంది. కడుపు దగ్గర కొంచెం తేడా ఉంటుంది. అందుకని ఆ తెల్లటి చారలు ఉన్నటువంటి చెరుకు గడ్డలు ఇంకా మధురంగా ఉంటాయి కనుక అటువంటి చెరుకు గడ్డని అమ్మవారు ధరించింది. మామూలు చెరుకు గడ్డ కాదు. పుండేక్షు పాశాంకుశ పుష్పబాణ చేప అని కాళిదాసు వర్ణించడంలో మనకి ఆ పుండ్రేక్షు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క, అంటే ఆ పుండ్రేక్షుని మనస్సు నుంచి ఆవిడ ఉద్భవింపజేసింది. ఆవిడ మనస్సే చెరుకుగడ్డ. ఆ చెరుకుగడ్డలో కూడా మధురాతి మధురమైనట్టు పుండ్రేక్షు చెరుకుగడ్డని ఆవిడ ఎంచుకుంది. అది చేతిలో ధరించింది. మరి కోదండం చేతిలో ధరించినప్పుడు బాణాలు కూడా వెయ్యాలి కదా. అవును కదా. పుట్టిగా ఎంతసేపు ధరించి ఉంటుంది. అది కూడా అమ్మవారు ఎప్పుడు అవసరార్థము, ఆవిడ కామప్రియ అని ఉంది కదా మనకి నామం ఒకటి. అందుకని ఆవిడ కామములన్నిటినీ ప్రియంగా తీర్చేది కనుక మరి దాంట్లో ఒక్కొక్క బాణం తీసి వేస్తేనే కోరికలు తీరుతాయి. ఆ కోదండాన్ని సారించి బాణం వెయ్యాలి కదా. అలా వెయ్యటానికి పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్ర సాయక రెండో వాక్యం మనకి ఉంది. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఈ నామాన్ని కలిపే చదవాలి. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అనే నామాన్ని ఏకధాటిగా కలిపే చదవాలి. అర్థం చేసినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? మనస్సునే ఒక చెరుకుగడ్డగా తయారు చేసినటువంటి శ్రీమాత పంచతన్మాత్రల్ని బాణాలుగా ప్రయోగించింది. తన్మాత్రలు అంటే ఏంటి? ఇప్పుడు పంచతన్మాత్రల్ని బాణాలుగా పెట్టిందని మనం చెప్తున్నాం. పంచతన్మాత్రలు ఏమిటయ్యా అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు. ఇవన్నీ మన హృదయంలో ఉన్నవే. ఇవన్నీ ఎందుకంటే లం హం యం రం వం మనం పంచపూజలు చేస్తాను చూడండి అమ్మవారికి. లం హం యం రం వం ఒకటి భూమి, ఒకటి ఆకాశము, ఒకటి నీరు, ఒకటి వాయువు, ఒకటి అగ్ని. మన అమ్మవారికి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాం. ఆకాశం అంటే పుష్పం సమర్పిస్తాం, భూమి అంటే గంధం సమర్పిస్తాం, వాయువు అంటే అగరవత్తులు ఇస్తాం, ఆ నీరు అంటే అభిషేకం చేసినటువంటి ఆ నీరు ఇస్తాం, లేకపోతే శుద్ధ జలం ఇస్తాం. ఇవన్నీ అమ్మవారికి ఇచ్చి పంచపూజలు చేసిన తర్వాత అమ్మవారికి ధ్యానానికి వెళ్తాం. ఇది ఒక పద్ధతి. పంచపూజలు అంటే మినిమం అంటే ఇప్పుడు యథావిధిగా రోజు పూజ చేసే అవకాశం కొంతమంది, షోడశోపచారాలు చేసేవాళ్ళు వేరు. మామూలుగా కొంచెం నిత్య పూజ చేసుకొని ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఈ లం హం యం రం వం అనేదేమో అమృత నైవేద్యం. రం మళ్ళీ అగ్నిబీజం. రాముడిది అగ్నిబీజం కదా, రం అగ్నిబీజం. రామ శబ్దము అగ్నిబీజంతో పెట్టాడు వశిష్ఠ మహర్షి, మామూలుగా పెట్టలే. ఆ రం అనేది అగ్నిబీజం ఇక్కడ. వం అనేదేమో అమృత నైవేద్యం. లం అనేదేమో మొట్టమొదటిది ఈ భూమి. లం హం అనేదేమో ఆకాశం. లం హం యం వాయువు.
వీటన్నిటికీ మనం ఏం చేస్తాము, ఒకసారి శుద్ధ జలం ఇస్తాం, ఒకసారి గంధం ఇస్తాం, ఒకసారి నీరు ఇస్తాం, ఒకసారి ఏమో వాయువు ఇస్తాం అగరవత్తులతో, చివరికి అమృత నైవేద్యం పెడతాం. అంటే అది మొదట్లో చిన్న పంచ తన్మాత్రలతో పూజ చేసి అవసర నైవేద్యం కింద ఒక అరటిపండు ఏదో పెడతాం. పెట్టిన తర్వాత పారాయణ మొదలు పెడతాం. అది లలితా సహస్రం అవ్వచ్చు, ఖడ్గమాల అవ్వచ్చు, అష్టోత్తర శతనామావళి అవ్వచ్చు, ఏదో ఒకటి చేసుకుంటాం. అది మన పూజా విధానం. ఇక్కడ ఈ పంచతన్మాత్రల్ని మనం పూజా విధానంలో కూడా అన్వయించి చెప్పుకున్నాం. కానీ ఈ పంచతన్మాత్రలు ఏంటి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఇక్కడ అన్నీ వచ్చేసాయని, గంధం ఆకాశం వచ్చేసింది, గంధం భూమికి వచ్చింది, శబ్దం ఆకాశ గుణం, పృథ్వీ గంధవతి, ఇవన్నీ తర్కశాస్త్రంలో వస్తుండే. పృథ్వీ గంధవతి, ఆవిడెప్పుడు ఎక్కడ నేలను తాకినా దాని తాలూకు వాసన వస్తూనే ఉంటుంది. గంధం లేనటువంటి నేల మనకు భారతదేశంలో ఎక్కడా దొరకదు. సువాసన ఏదో ఒకటి, మట్టి మీద నీళ్లు చల్లండి, అవునండి, చినుకులు పడితే వాన చినుకులు పడితే భూమి నుంచి వచ్చే వాసన ఎంత బాగుంటుందో. అందులో ఎండాకాలంలో ఎండలు బాగా వీచే ఒక్కసారి జల్లు పడుతుందండి, ఆ నెత్తావి అంటారు దాన్ని. అది ఎంత చక్కటి వాసన వస్తుందంటే అది ఏ పరిమళానికి సాటి కాదు. కరెక్ట్ అండి. అందుకని ఆకాశం శబ్దగుణం, భూమి గంధవతి, పృథ్వీ గంధవతి, ఆకాశం శబ్దగుణం అంటారు. నెక్స్ట్ ఈ రెండు అయిపోయిన తర్వాత వాయువుకి వ్యాపించే గుణం ఉంటుంది. ఎప్పుడు వాయువు ఒక చోట ఉండదుగా, వ్యాపించే గుణం ఉంటుంది కనుక ఆ వాయువుని మనం అమ్మవారికి ఎలా సమర్పిస్తాం? గంధం అంటే సమర్పిస్తాము, పుష్పం అంటే సమర్పిస్తాము. వాయువుని ఎలా సమర్పిస్తామంటే ఒక సుగంధ వాయువుని అగరవత్తులతో తీసుకొచ్చి అమ్మవారికి అది ఇస్తాం. తర్వాత అగ్ని అంటే దీపారాధన. ఎంత చక్కగా పెట్టారో చూడండి పూజా విధానం, ఎంత చక్కగా. అగ్ని అంటే మరి నిత్య అగ్నిహోత్రం చేసినట్టే మనం. అవును, మనము నిత్య అగ్నిహోత్రం చేసినట్టే. రోజు అమ్మవారికి అనే బీజాక్షరంతో దీపారాధన చేసి అగ్నిహోత్రం చేస్తున్నట్టే లెక్క. అంతే కదా. ఆ అగ్నిని, వాయువుని, ఆకాశాన్ని, భూమిని ఇచ్చిన తర్వాత అమ్మవారికి అమృత తత్వాత్మికాయ మహా అమృత నైవేద్యం సమర్పయాను. అప్పుడు అమృత నైవేద్యాలంటే మరి నారికేళము, కదలీ ఫలమే కదా ఎదుర్కొ రోజుల్లో, అవి చేసి పెడతారు. అవి తీసుకొచ్చి నైవేద్యం పెడతారు. ఈ పంచపూజలు మనం ఎలా చేస్తున్నామో ఇక్కడ కూడా శబ్దము, స్పర్శ, రూపము, రస, గంధము చెప్తాడు. శబ్దం అనేదండి ఆకాశ గుణం. ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఆకాశం ఎప్పుడు శబ్దిస్తూనే ఉంటుంది. ఒక ఏరోప్లేన్ వెళ్ళిందంటే మనకి ఇంత శబ్దం ఎందుకు, అది శబ్దిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ శూన్యం అంతా ఏరోప్లేన్ సౌండ్ కాకుండా రీసౌండ్ ఇస్తూ ఉంటుంది భూమికి కూడా దగ్గర నుంచి వెళ్తుంటే. అది ఆకాశం శబ్దగుణం. అందుకని మెరుపులు, ఉరుములు ఇవన్నీ ఇంకా భయంకరంగా పెద్ద పెద్ద ఉరుములతో వర్షం పడ్డప్పుడు ఆకాశం గర్జిస్తుందా అన్నట్టుగా అన్నట్టు. అందుకని ఇంత దూరం కూడా ఎంత అమ్మో భయపడతాం, అర్జున పాల్గొన అనుకుంటూ ఉంటాం. ఆ శబ్దం. తర్వాత స్పర్శ, వాయువు స్పర్శ గుణం. వాయువు స్పర్శవతి అని వస్తుంది మళ్ళీ ఈ తర్కంలో. వాయువు స్పర్శవతి. ఇప్పుడు వాయువుని మనం కళ్ళతో చూడలేము, స్పర్శతోనే అనుభవించగలం. చల్లటి గాలి వస్తుంది అంటే మన శరీరానికి తాకితే మనం చెప్పగలం, కానీ ఆ చల్లటి వాయువుని ప్రకృతిలో ఎక్కడ చూపిస్తాం? ఇదిగో చల్లటి వాయువు అనలేం. అది ఎక్కడి నుంచో మలయ పర్వతాల నుంచి మెల్లిగా వచ్చి మనకి. అందుకని స్పర్శ మాత్రమే, శబ్ద స్పర్శ. అందుకని ఎప్పుడు వాయువు స్పర్శవతి అంతే. తర్వాత రూపం ఉందంటారండి అసలుకి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అంటే ఈ గంధం మళ్ళీ భూమికి చెప్పుకున్నాం. ఈ రూపం ఉంది చూడండి, ఈ రూపం అనేది అసలుకి రూపము, రసము, గంధము అంటున్నాం కదా. ఈ రూపం అనేది అమ్మవారు చిదగ్నికుండ సంభూత, అగ్నిలోంచి వచ్చింది. ఉద్యద్భాను సహస్రాభ, 1000 సూర్యుల కాంతితో మెరిచిపోతూ ఉంటుంది అటువంటి రూపం. అసలు అమ్మవారిని తలుచుకుంటేనే, చూడాలంటేనే ఎంతో ఇది. 1000 సూర్యుల్ని చూడాలంటే ఎంత కష్టమైన విషయం అండి. అంత పవర్ఫుల్గా వచ్చింది అమ్మవారు.